బబ్లు లేచావా? కాలేజ్ కి బస్ టైం అవుతుంది. అర్ధరాత్రి వరకు రీల్స్ చూడటం, పొద్దున్న లేట్గా లేవడం అలవాటుగా నీ పుత్రరత్నానికి. వాడి సంగతి సరే, నాకు బాక్స్ పెట్టావా? పెట్టాను. టిఫిన్ తిని ఈ పాలు తాగి వెళ్ళు. టిఫిన్ ఎందుకు? పాలు సరిపోతాయి. మరలా ఎప్పుడు తింటావేమో, కొంచెం తినేళ్ళమ్మా. ఇలా అయితే గుమ్మాలు పట్టవు. పర్లేదు, మీ నాన్నకి చెప్పి గుమ్మం పెద్ద చేపిస్తాలే. ఇదిగమ్మా. అమ్మ ఏంటిది? నా ఒక్కదానికి పెట్టమంటే ఆఫీస్ లో అందరికి సరిపోయేంత పెట్టా. అలా అనకు, మన కళ్ళు మనకే దిష్టి. ఎదిగే పిల్లలు ఆ మాత్రం తినిపోతే ఎలా? ఓ అమ్మా, ఎంతసేపు తిండి వంట తప్పితే నీకు వేరే ప్రపంచం ఉండదు. చెప్తే కూడా వినవు. సర్లే బయలుదేరు, బస్సు టైం అవుతుంది. లక్ష్మి పాలు. ఏం రాములు, రోజు రోజుకి నీళ్ళల్లో పాలు ఎక్కువైపోతున్నాయి, ఏంటి సంగతి? ఎండాకాలం కదమ్మా, బర్రెలు నీళ్లు బాగా తాగుతాయి, అందుకే పాలు పలుచగా అయిపోతుంది. ఆహా అలాగా. వాటిని అందులో ఎక్కువ తిప్పకు, పాలు నల్లగా అయిపోగలవు. మళ్ళా మాకు ప్రాబ్లం. ఇంట్లో ఉండి వంట చేసుకునే మీకు మా బోటి వాళ్ళ కష్టాలు ఎలా తెలుస్తాయమ్మా? వస్తాను. రోజు రోజుకి వీడి తెలివి పినుమొగ్గులు వస్తుంది. చూడండి ఎలా అంటున్నాడో, మాటల్ని మనుషుల్ని కూడా అమ్మేస్తాడు. ఆ ప్యాంట్ ఏంట్రా నలిగిపోయింది, కాస్త ఇస్త్రీ చేర్చుకోపోయావు. ఏంటో నీ క్రాపు, నీ బట్టలు హాయిగా స్కూల్లో ఉన్నప్పుడే బాగుండేది. ఎంత చక్కగా యూనిఫామ్ లో వెళ్ళేవాడివి. లోపలికి వెళ్ళి వంట పని చూసుకో అమ్మా, ఎప్పుడు నన్నే చెప్తూనే ఉంటావు. అసలు ఫ్యాషన్ గురించి నీకు ఏం తెలుసు? చిన్నపిల్లని చెప్పినట్టు చెప్పకు. ఏరా, నువ్వు చిన్నపిల్లడు కాదా? అప్పుడే ముసలాడు అయిపోయావా? చిన్నపిల్లని ఏం కాదు, నేను ఇంజనీరింగ్ స్టూడెంట్. అబ్బో వచ్చాడండి పెద్ద ఇంజనీరు. ఎల్లు కొంచెం తిని బయలుదేరు, బయటికి టైం అవుతుంది. అక్కర్లేదు, నేను అక్కడ క్యాంటీన్ లో తింటాను. ఇంట్లో పొద్దున్న గొడవడుతున్నావు, రోజు కూర్చుని తినలేదు. చూడండి నాన్న, అమ్మకి ఏం తెలుసు తిట్టడం తెలుసు. అయ్యో నేనేం తిట్టాను రా. సర్లే క్యాంటీన్ లోనే తిను. సరే బాయ్. ఏంటండి ఎప్పుడు వాని కసురుకుంటారు, మనసు నొప్పుకుంటాడు. వాడిని అమ్మ కొడుకు బాగానే ఉన్నారు, మధ్యలో దొంగ విలం చేస్తారేంటే ఇది చాలా బాగుంది. హలో స్వీటీ, నేనే అమ్మని. తిన్నావా? పొలమారిందా? మంచినీళ్ళు పెట్టుకున్నావా? ఏం పిల్లవో ఏమో, తినేటప్పుడు నీళ్ళు తాగవు. తినేటప్పుడు నీళ్ళు తాగకూడదమ్మా, డైజెషన్ ప్రాబ్లం అవుతుంది. నువ్వు పెద్ద డాక్టర్వి, అన్ని తెలిసినట్టే చెప్తున్నావు. దానికి డాక్టర్ అక్కర్లేదమ్మా, చదువుకున్న నాలాంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా సరిపోతుంది. అంటే నాకు చదువు రాదనా? కాదు, నాకు టైం లేదని. సాయంత్రం వచ్చాక మాట్లాడదాం. ఓ అమ్మా, ఎంతసేపు తిండి వంట తప్పితే నీకు వేరే ప్రపంచం ఉండదు. లోపలికి వెళ్ళి వంట పని చూసుకో అమ్మా. అసలు ఫ్యాషన్ గురించి నీకు ఏం తెలుసు? ఇంట్లో ఉండి వంట చేసుకునే మీకు మా బోటి వాళ్ళ కష్టాలు ఎలా తెలుస్తాయమ్మా? ఏమండి? ఏంటండి? నేనేం మాట్లాడినా పిల్లలు చిరాకు పడుతున్నారు. మళ్ళా ఏమైంది? స్వీటీకి ఫోన్ చేస్తే చిరాకు పడుతుంది. ఇంటికి రాని అడుగుతాను. అయ్యో, పిల్లలు అన్నాక ఏదో అలా మాట్లాడతారు. అంత మాత్రాన మీరు గొడవ పెట్టుకుంటారా? మీకు చెప్పడం నాది తప్పు. ప్రవచనాలు చెప్పడానికి చాగంటి గారు వస్తారంట. నేను గుడికి వెళ్ళేస్తాను, లేట్ అవుతుంది. స్వీటీ వస్తే వంట చేయమని చెప్పండి. అన్నట్టు మర్చిపోయాను, ఇంట్లో కూరగాయలు నిండుకున్నాయి, తీసుకురండి. హలో బద్రే, ఎవరు చెప్పరా? ఒరే, నీకు చిన్న పని పడిందిరా. చెప్పు. నేను వైజాగ్ వెళ్తున్నప్పుడు హైవే రోడ్ పై నా కారు ట్రబుల్ ఇచ్చిందిరా. నేనున్న ప్లేస్ లా మీ ఇంటికి దగ్గరగా ఉన్నాం.
ఇక్కడ హోటల్స్ కూడా లేవు. నీ దగ్గరికి ఏమైనా సలహా ఇస్తావేమని. కార్ సంగతి మెకానిక్ దొరికాడు, కానీ 2 గంటలు అవుతుంది అంటున్నారా. మరి ఇంకా 10 గంటలు టైం ఉంది కదరా, మా ఇంటికి వచ్చేసాయి డిన్నర్ చేసి ఉంది. కానీ వద్దురా, నా ఫ్రెండ్ ఉన్నాడు, ఇద్దరం అంటే వదినకు ఎక్స్ట్రా పని అవుతుందని. ఏం ఇబ్బంది లేదు, ఇద్దరు కలిసి బయలుదేరండి. డిన్నర్ చేపిరిగా బాయ్. మా స్వీటీ దీపావళి మన ఫ్రెండ్ వస్తాను, వాళ్ళకి డిన్నర్ ప్రిపేర్ చేయండి. వీళ్ళ సంగతి ఉన్నా ఇంట్లో కూరగాయలు ఏమీ లేవు నాన్న. అమ్మ చెప్పిందిరా, ఈ టీవీ గోళ పడి మర్చిపోయాను, మార్కెట్కి వెళ్ళి తెస్తాను. టైం 9 అవుతుంది. షావుకారు 8కే షాప్ మూసేస్తారు. ఎలా తెస్తారు నాన్న? అవును కదా, ఇప్పుడు ఎలా? స్వీటీ ఇంట్లో అసలు ఏం లేవా? ఉన్నాయి, ఒక కోడిగుడ్డు 6 ఉల్లిపాయలు. దాంతో ఏదో ఒకటి చేస్తే సరే. మీ అమ్మకి ఫోన్ చేయి, అది వస్తే ఏదో ఒకటి చేసేస్తుంది. అమ్మ వచ్చినా ఇద్దరికి ఏం చేయలేం నాన్న. అమ్మ ఏమైనా బాబు కదా, ఇంట్లో ఏం లేకుండా చేయడానికి నేను అమ్మ దగ్గరే వంట నేర్చుకున్నాను. లేదు, అమ్మకి ట్రై చేస్తానండి. ఏమైంది, నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది? బ్యాటరీ అయిపోయిందండి. ఓ అలాగా. సరే, మా ఫ్రెండ్ బద్రిగాడు వాడి స్నేహితుడు కలిపి మన ఇంటికి డిన్నర్కి వస్తామని ఫోన్ చేశారు. నేనేమో కూరగాయలు తేవడం మర్చిపోయాను. ఇప్పుడు ఎలా? నేను ఏదో ఒకటి చేసేస్తాను. కానీ ఇంట్లో ఏమీ కూరగాయలు లేవమ్మా, ఏం చేస్తావు? నువ్వు కంగారు పడి నాన్నని కంగారు పెట్టకు. డిన్నర్ రెడీ అయ్యాక పిలుస్తాను, నువ్వు నీ వర్క్ చేసుకో. నేను చెప్పానుగా మీ అమ్మ ఏదో ఒకటి చేస్తుందని. సరే, అది చూద్దాం. బాగుందా? అమ్మా స్వీట్లీ, బద్రీబాబు వాళ్ళు బయలుదేరుతున్నారా? బాగున్నారా బాబాయ్? తమ్ముడు పిన్ని ఎలా ఉన్నారు? బాగున్నారు తల్లి, నీ జాబ్ ఎలా ఉంది? బాగానే ఉంది బాబాయ్. రమ్మంటావు వదినా, మరి జస్ట్ గంటలో చేసేప్పుడు అమోఘం. అయ్యో, మీ అభిమానం గాని ఏం పెట్టానని. వదిన గారు నేను బయలుదేరుతాను. అమ్మ స్వీటీ, అమ్మ దగ్గర వంట నేర్చుకోరా, అమ్మ చేతిలో ఏదో అద్భుతం ఉంది. అలాగే బాబాయ్. ఇంట్లో ఏమి లేవు కదా, ఎలా చేసావమ్మా? 4 ఉల్లిపాయలు తరిగి సింగిల్ ఎగ్ తో ఎగ్ ఫ్రై చేశాను. కాస్త పప్పు, ఆవకాయ, 2 ఉల్లిపాయలు తరిగి పులుసు పెట్టాను. కొన్ని అప్పడాలు, స్పెషల్ గా ఉంటదని కొత్తిమీర రైస్ చేశాను. అంతే. చెప్పానా మీ అమ్మ ఏదో ఒకటి చేస్తుందని? నేను కాస్త స్నానం చేసి వస్తాను, కలిసి తిందాం. నిజంగా అమ్మ చాలా గ్రేట్. స్వీట్, ఇప్పుడు చెప్పు, ఇంజనీరింగ్ చదువుకున్న నువ్వు చేయలేంది ఏమీ చదువుకొని అమ్మ ఎలా చేసిందంటే, నువ్వు మధ్యాహ్నం అమ్మతో ఫోన్లో మాట్లాడింది నేను విన్నాను. అమ్మకి చదువు రాదని నువ్వు వెక్కిరించేటప్పుడు నీకు ఆ చదువు ఏం నేర్పిందో నానా ఒకసారి ఆలోచించావా? తన గర్భంలో 9 నెలలు మిమ్మల్ని మోసినప్పుడు మీరు కాళ్లతో తంతూ ఉంటే ఆ బాధను కూడా హాయిగా అనుభవించే అమృతమూర్తిరా మీ అమ్మ. ఇంటికి దీపం ఇల్లాలు ఉంటారు, ఇంటికి వెలుగునిచ్చేది అమ్మ అయితే తన చేతులతో ఆ వెలుగును కాపు కాసేవాడు మాత్రమే నాన్న. తన అభిమానం దెబ్బతిన్నప్పుడల్లా ఆప్యాయతనే ఆయింట్మెంట్ రాసుకొని బతికేస్తుందిరా మీ అమ్మ. చదువుకొని సరస్వతిరా మీ అమ్మ. మీరు ఇంజనీర్లు అవ్వడానికి కారణమైన మీ అమ్మ కూడా ఒక డొమెస్టిక్ ఇంజనీర్. డొమెస్టిక్ ఇంజనీర్. అవును, అమ్మ ఒక డొమెస్టిక్ ఇంజనీర్. ఇల్లు మనదైనప్పుడు బాత్రూంలో మర్చిపోయే బంగారం చందంగా అమ్మను అప్పుడప్పుడు అవమానించడం, ఆమెకు మన మీదున్న మక్కువను హక్కుగా అనుకోవడం మన తప్పు. అమ్మ ఒక అమృతం, నాన్న ఒక అద్భుతం. పిల్లలుగా వాళ్ళకి మనం విలువ ఇవ్వని రోజు పెద్దలుగా అది తిరిగి పొందే అవకాశం కోల్పోతాం. అందుకే అమ్మా నాన్నకు విలువిద్దాం, వారిని కూడా గెలిపిద్దాం.